Okay, నా వాయిస్ వస్తుందా? వినిపిస్తుందండి. Let's start with today's class. మన క్వశ్చన్ ఏంటంటే చెక్ whether an array is sorted and rotated. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ చూస్తే మనకు అర్థమైందా? అర్థమైందండి. మన మేజర్ ఏంటంటే ఒక అరే సార్టెడ్ ఉందా లేదా అది మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, I of n to check if the array is sorted, non-increasing and non-decreasing related quantum level. Note the input may be sorted and see మన ఇన్పుట్ అనేది ఇట్ కెన్ బి either sorted in increasing order or decreasing order. ఓకే, సో సార్టెడ్ అనేది అది 1 2 3 4 లాగా అయి ఉండొచ్చు, 4 3 2 1 లాగా అయి ఉండొచ్చు. అర్థమైందా? ఇది సార్టెడ్ కెన్ బి ఆఫ్ ఎనీ వేస్. సో ఇప్పుడు ఇది సార్టెడ్ అరే, మనకి ఇదైతే క్లియర్గా అర్థమైంది. ఈ సార్టెడ్ అరేలో వాట్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్ ఇస్ వెదర్ ఇట్ ఈస్ rotated or not. ఒక అరే రొటేటెడ్ నాట్ రొటేటెడ్ ఎట్లా చెప్తామంటే, రొటేటెడ్ అరే అంటే ఈ 1 2 3 4 ఉంది కదా, ఈ 1 2 3 4 ప్లేస్ లో అది 4 1 2 3 ఉండడం. అర్థమైందా? దిస్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ అన్ రొటేటెడ్ అరే. ఇది సార్టెడ్ అరే ప్లస్ ఇట్ ఈస్ అన్ రొటేటెడ్ అరే అనమాట. ఓకేనా? ఇప్పుడు వీ నీడ్ టు ఫిగర్ అవుట్ వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు మనం కనిపెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 4 1 2 ఇచ్చారనుకో, ఇది సార్టెడ్ అరేనా కాదా? సార్టెడ్ అరేనే కదా, ఎందుకంటే ఇట్స్ సార్టెడ్ బట్ ఇట్స్ రొటేటెడ్ ఆల్సో. 1 2 3 4 యాక్చువల్ అరే బట్ ఇట్ ఈస్ రొటేటెడ్ కాబట్టి మనకి అలా అనిపిస్తుంది, అంతే కదా? ఇప్పుడు వాట్ ఈస్ ద హౌ ప్రాబ్లీ వీ కెన్ సాల్వ్ దిస్? ఎలా? ఈ సొల్యూషన్ ఎలా ఆలోచిస్తాం సాల్వ్ చేయాలంటే? ఫస్ట్ సార్ట్ చేసి మళ్ళీ ఎన్ని నెంబర్ ఆఫ్ రొటేషన్స్ చేయాలో ఓకే, థింక్ అరేంజ్. See, మనకిచ్చే అరే ఇట్ మే బి సార్టెడ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ ఇట్ మే బి సార్టెడ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్, అంతేనా? సో మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ లో కొన్ని టెస్ట్ కేసెస్ రాయాలి, డిక్రీజింగ్ ఆర్డర్ లో కూడా కొన్ని టెస్ట్ కేసెస్ రాయాలి కదా.
1 2 3 4 ఎలిమెంట్స్ ఉంటే ఇది 3 4 2 1 అయితే నీకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ అన్ సార్టెడ్ అరే అండ్ రొటేటెడ్ అరే. ఫర్ ఎగ్జాంపుల్ 4 3 2 1 ఉంది. ఇది ఇప్పుడు ఎట్లా అవుతుంది? 1 2 1 4 3 అవుతావునా? ఇది ముందుకు వస్తుంది, అంతే ఇది ముందుకు వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో అండ్ సార్టెడ్ అరే, సార్టెడ్ అండ్ రొటేటెడ్ అరే, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనము ఇంక్రీజింగ్ ఆర్డర్స్ కి ఫస్ట్ లాజిక్ ఆలోచిద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ 1 2 3 4 ఇలా వెళ్తున్నాయి అనుకో, ఈ నెంబర్స్ కి లాజిక్ ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ అది 1 2 3 4 కి లాజిక్ ఎలా ఉంటుందో వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. లెట్స్ అస్యూమ్ అన్ అరే ఎలిమెంట్స్ ఇస్ ఈక్వల్ టు 4 1 2 3. ఓకే, ఇప్పుడు నా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మొత్తం ఉంది కదా, ఇది ఫస్ట్ దేనికంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇది ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సార్టర్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ సార్టర్ అవును, ఎందుకంటే ఎలిమెంట్స్ ఆర్ సార్టెడ్ ఇన్ 1 2 3 4. am I right? ఇట్స్ అన్ ఇంక్రీజింగ్ సార్టర్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ స్టెప్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుంది, అరే ఆఫ్ ఐ అనుకుంటే ఇది అరే ఆఫ్ ఐ ప్లస్ 1 ఇస్ ఆల్మోస్ట్ స్మాలర్ దెన్ అరే ఆఫ్ ఐ, అంతే కదా. ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ అరే అనుకుంటే అరే ఆఫ్ ఐ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దెన్ అరే ఆఫ్ ఐ ప్లస్ 1, అవునా కదా. కాక ఇప్పుడు ఎక్కడైనా అది కాలేదు అనుకో, వీ కెన్ సే దట్ దట్ పర్టికులర్ ఐ ఈజ్ అన్ రివర్ అంటే రొటేటెడ్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. దట్ పర్టికులర్ ఐత్ ఎలిమెంట్ ఈజ్ అ రొటేటెడ్ ఎలిమెంట్ అని చెప్పొచ్చా మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఇట్లా 1 2 3 4 ఉంది అనుకో, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు వీఆర్ చెకింగ్ వెదర్ ఇన్ దీస్ 2 numbers ఇట్ ఈస్ సార్టెడ్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఇక ఎట్లా చెక్ చేస్తామంటే ఇప్పుడు ఇఫ్ array of I should be less than array of I plus 1, అవునా. ఇది ట్రూ అవుతుంది ప్రతిసారి. ఈ ఫస్ట్ కండిషన్ కి ట్రూ అయింది, సెకండ్ కండిషన్ కి ట్రూ అయింది, థర్డ్ కండిషన్ కి ట్రూ అయింది. అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఓన్లీ ఏ సార్టెడ్ అరే, అంతేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 4 1 2 3 ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే ఐత్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లేస్ లో వీ హ్యావ్ ఎన్ ఎలిమెంట్ విచ్ ఇస్ రొటేటెడ్ అని అర్థమవుతా, అర్థమవుతుంది కదా ఆబ్వియస్లీ. సో ఫర్ ఈజ్ ఇంకొంచెం పెద్ద ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. ఒకవేళ 5 1 2 3 ఉంటే ఇప్పుడు సరే మర్చిపో, ఈ ఎగ్జాంపుల్ ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ మనం ఏం చెక్ చేయాలంటే వెదర్ we need to figure out an element which at what place it got rotated అనమాట. ఓకే, ఇప్పుడు చూడు, సింపుల్ గా చెప్పాలంటే ఒక వైల్ లూప్ రాద్దాం. ఫస్ట్ వన్ వైల్ లూప్ రాసి ఫస్ట్ కండిషన్ ఏం పెట్టుకుందాం అంటే ఐ షుడ్ బి లెస్ దెన్ n-1 అని రాసుకుందాం. ఈ కండిషన్ ఎందుకు రాసానో చెప్తా, ఓకేనా. ఇంకోటి ఏం రాద్దామంటే అరే ఆఫ్ మై ఐ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ ప్లస్ 1, ఎందుకంటే దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ డూప్లికేట్స్,
Okay, array of I should be less than or equal to array of I plus 1 is my condition. ఇది ట్రూ అవుతున్న కొద్ది నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఐని ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్తా. ఓకే, లెట్స్ అస్యూమ్ ఐ వాల్యూ ఎంత స్టార్టింగ్ లో 0. Array of 0 is less than array of 1. 60 is less than 70. True or false? True. I value 1 అవుతుంది. 70 is less than 80. True or false? True. True. I value 2 అవుతుంది. 80 is less than 90. True. True. 90 is less than 100. True. True. 100 less than 10. False. False. సో ఇక్కడికి వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఇప్పుడు fourth element 0 1 2 3 4th, this fourth element is the place where you have figured out this would be a possible rotated place. అంతేనా? అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ చెక్ చేద్దాం. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకో 10 20 30 40 50 సేమ్ అదే మళ్ళీ సేమ్ ఇక్కడ ఎంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా అనుకో. ఓకే, వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ n మైనస్ 1. ఈ n మైనస్ 1 కండిషన్ ఎందుకు రాస్తున్నా? ఎనీ ఐడియా? లాస్ట్ నెంబర్ దాకా వచ్చాక నెక్స్ట్ వాల్యూ అనేది ఉండదు. అది ఐ ప్లస్ 1 రాస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఈ కండిషన్ రాసుకోవాలి. అర్థమైంది కదా? క్లియర్, గ్రేట్. ఇప్పుడు ఆలోచించు, ఐ వాల్యూ 0, 10 లెస్ దెన్ 20 ట్రూ ఆఫ్ ఫాల్స్? True. ఐ వాల్యూ ఎంత అవుద్ది? 1. 20 లెస్ దెన్ 30 ట్రూ ఆఫ్ ఫాల్స్? ఐ వాల్యూ ఎంత అవుద్ది? 2. 30 లెస్ దెన్ 40? True. 3. ఇది ట్రూ, ఇది ఫాల్సా? 5 అన్నాను. నేను నంబర్స్ మర్చిపోయాను. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత వచ్చింది? అది 9 వచ్చింది. ఇప్పుడు ఆలోచించు, దీంట్లో మనకి ఎక్కడైనా సార్టెడ్ అది రొటేటెడ్ అరే ఉందా? లేదు. అట్లాంటప్పుడు ఐ వాల్యూ ఎప్పుడు ఎంత ఈక్వల్ వస్తుంది తెలుసా? n మైనస్ 1 కి ఈక్వల్ గా ఉంటుంది. వచ్చింది n మైనస్ 1 కి ఈక్వల్ గా. ఇప్పుడు వచ్చిందో చూద్దాం. 0 1 2 3. ఓకే, దీని 1 2 3 4 5 6 7 8 9 10. దీని అరే n వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? అరే డాట్ లెంత్. అరే డాట్ లెంత్ ఎంత? 10. 10 మైనస్ 1 ఎంత? 9. 9 ఈజ్ ఈక్వల్స్ 9 అంటే అర్థం ఏంటిది? ద గివెన్ అరే ఈజ్ ఓన్లీ సార్టెడ్ బట్ నాట్ రొటేటెడ్. అంతే కదా? ఇదో కండిషన్ అర్థమైంది. ఫర్ ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం చెక్ చేస్తాం అనమాట, వెదర్ ఐ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 కాదా అని. ఇప్పుడు మనకి ఏం అర్థమైంది? ఇప్పుడు మనకి 4 అనే ప్లేస్ దగ్గర వి హావ్ ఫిగర్డ్ అవుట్ దట్ దిస్ ఇస్ అన్ బ్రేకింగ్ పాయింట్ అని అర్థమైంది. అవును. ఇప్పుడు ఏం చేద్దామంటే 4 తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని సార్టెడ్ గా ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. అంటే 4th పొజిషన్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని సార్టెడ్ గా ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఎందుకంటే 4th తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అని సార్టెడ్ గా ఉంటే అప్పుడే కదా వీ కెన్ కాల్ దిస్ ఇస్ అన్ సార్టెడ్ అండ్ రొటేటెడ్ అరే. అంతే నా అర్థమైంది స్టేట్మెంట్ అది. ఇప్పుడు ఏం చేద్దామంటే 4 తర్వాత ఏమొస్తుంది మనకి? 5 వస్తుందా? మళ్ళీ సేమ్ కండిషన్, సేమ్ అంటే సేమ్ కండిషన్ 5 తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. 5 అవుతుంది. ఇప్పుడు చూద్దాం మళ్ళీ, అంటే ఐ ప్లస్ ప్లస్ 5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది 10 లెస్ దెన్ 20 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. 6 అవుతుంది. 20 లెస్ దెన్ 30 ట్రూ. 30 లెస్ దెన్ 40 ట్రూ. 40 లెస్ దెన్ 50 ట్రూ. ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ చెక్. ఇప్పుడు ఈ కండిషన్ రాద్దాం. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 అండ్ array of n minus 1 is less than or equal to array of 0 అవుతే సింప్లీ రిటర్న్ ట్రూ. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమైందా? మనము ఎండ్ వరకు వెళ్ళామా? ఇక్కడ 9 వరకు వెళ్ళామా? మన అరే సార్టెడ్ అయి ఉండాలి
మన అరే రొటేటెడ్ అయ్యి ఉండాలి ప్లస్ సార్టెడ్ అయ్యి ఉండాలి, అవునా? బట్ ఫర్ చేంజ్ సింపుల్ ఇక్కడ 40-50 కాకుండా 50-40 ఉంది అనుకో. ఓకే, అర్థమైందా? మనము 30 దగ్గర ఉన్నప్పుడు మన ఐ వాల్యూ వచ్చేసి 8 అనమాట. ఓకే, ఇప్పుడు 30 is less than 50 ట్రూ అయిపోతుంది, అవునా? ఇప్పుడు 50 is less than 40 ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. అంటే వాల్యూ 8 లానే ఉంటది కదా. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తాం, ఐ ఈజ్ ఈక్వల్ టు n-1 ట్రూ ఆఫ్ ఫాల్స్ అని. ఇట్ ఇస్ ఫాల్స్, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే దిస్ కండిషన్ ఇస్ టు చెక్ వెదర్ ద గివెన్ అరే ఇస్ సార్టెడ్ ఆర్ నాట్. ఒక అరే రొటేటెడ్ అని ఫిక్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని సార్టెడ్ ఫార్మాట్ లో ఉన్నాయా లేదా చెక్ చేయడానికి దిస్ కండిషన్. అర్థమైందా? అప్పుడు మళ్ళీ ఈక్వల్ n-1 ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఉండి అండ్ ఇఫ్ అరే ఆఫ్ n-1 అంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ n-1 అనేది ఏ ఎలిమెంట్? లాస్ట్ ఎలిమెంట్ కదా. ఒక అరే సార్టెడ్ అయితే లాస్ట్ ఎలిమెంట్ షుడ్ బి ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్ కదా. ఇది తీసుకో. If an array is sorted, last element will be always more than first element because it is a rotated array. ఇప్పుడు 1 2 3 4 తీసుకుంటే ఇక్కడ నీకు ఏం డిఫరెన్స్ అనిపించదు. 4 is less than 1 ఫాల్స్ అవుతుంది, అవునా? అంతే కదా. బట్ ఇఫ్ దిస్ అరే ఇస్ రొటేటెడ్ అంటే 4 1 2 3 ఉంది అనుకో, ఇప్పుడు కంపేర్ చేయి, లాస్ట్ ఎలిమెంట్ ఇస్ ఆల్వేస్ స్మాలర్ దెన్ ద ఫస్ట్ ఎలిమెంట్. Got it? ఈ కండిషన్ రాసిన రాబడి ఫరక్ పడుతుంది, బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎన్ కండిషన్. ఇప్పుడు ఇవే కండిషన్స్ మనం ఏం చేయాలంటే మనము డిక్రీజింగ్ ఆర్డర్ కూడా అప్లై చేయాలి. ఆ ఆన్సర్ ని ఫెచ్ చేయాలి, ఈ ఆన్సర్ ని ఫెచ్ చేయాలి. రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా రిటర్న్ ట్రూ చేయాలి. అర్థమైందా? నేను చెప్తా అసలు ఇది అర్థమైందా. ఫస్ట్ ఒకసారి మొత్తం ప్రాపర్ గా కోడ్ రాద్దాం మనం. హౌ టు టాకిల్ ఇది ఇంక్రీజింగ్ వాటర్, అవునా? టాకిల్ ఇంక్రీజింగ్ వాటర్. ఫస్ట్ ఏం చేద్దాం పద్ధతిగా, ఇంట్ i ఈక్వల్ టు 0 ఒక వేరియబుల్ ఇన్స్టాన్స్ చేద్దాం. దాని తర్వాత while I is less than n-1 and array of I should be less than or equal to array of I plus 1. If this is the case, I plus plus. At some point of time this loop will break, right? A break అయిన చోట ఎలా అయి ఉండాలంటే it should not be equal to n-1. If I equals to n-1 ఉంటే దాన్ని రిటర్న్ ఫాల్స్ చేద్దాము. ఎందుకంటే అన్న ఇక్కడ ఎందుకు i ఈక్వల్స్ టు n-1 పెట్టుకోకూడదు? ఇక్కడ వైల్ లూప్ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నావా? వైల్ లూప్ లో పెడితే అసలు కండిషన్ ఫాల్స్ అవుతుంది కదా. i ఈక్వల్స్ టు n-1 అనేది ఇప్పుడు అంటే అర్థమైందన్న. ఇప్పుడు ఇన్ కేస్ i ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఉంటే వాట్ ఈస్ దిస్ అరే? ఇట్ ఈస్ అన్ సార్టెడ్ అరే ఓన్లీ. బట్ వీ రిక్వైర్ సార్టెడ్ అండ్ రొటేటెడ్ అంటే i షుడ్ బి సమ్వేర్ లెస్ దెన్ n. క్లియర్ కదా అది? ఇప్పుడు మనకి ఏమవుతుంది, we will figure out some place where this condition will break. ఆ పర్టికులర్ ఎలిమెంట్ వరకు ఎలిమెంట్స్ అనే రొటేటెడ్ ఎలిమెంట్స్ అనుకుంటాం, అవునా? నా దగ్గర దాని నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ దాని తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని సార్టెడ్ గా ఉన్నాయా లేదా అని. అది ఎలా చేస్తాం? సింపుల్ గా ఫస్ట్ i ప్లస్ ప్లస్ చేస్తాం. దాంతో మిగతా ఎలిమెంట్స్ అన్ని చూడడానికి మళ్ళీ వైల్ లూపే వాడతాం. వైల్ i is less than n-1 and array of I should be less than or equal to array of I plus 1. ఏం చేస్తాం ఇక్కడ?
ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. ఇక్కడ ఇఫ్ I equals to n minus 1 and array of n minus 1 is less than or equal to array of 0. ఈ ట్రూ కండిషన్ సాటిస్ఫై అయితే విల్ రిటర్న్ ట్రూ. ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఇక్కడ i is equal to n minus 1 అంటే అర్థమైందా? ఒకసారి మనకి కావాల్సిన రొటేటెడ్ ఎలిమెంట్ కనుక్కున్న తర్వాత దాని నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి మళ్ళీ అరే ఎలిమెంట్స్ సార్టెడ్ గా ఉన్నాయి అనేది చెక్ చేస్తాం. దాని తర్వాత నుంచి అన్ని సార్టెడ్ గా ఉంటే కండిషన్ ట్రూ అవుతావునా? ట్రూ అయినప్పుడు వీఆర్ డామ్ షూర్ ఫర్ అన్ ఇంక్రీజింగ్ ఎలిమెంట్స్ దిస్ ఇస్ అ మ్యాండేటరీ కండిషన్. ఇది ఇంకో అడిషనల్ చెక్ లాగా మనకి టు బి ఆన్ సేఫర్ సైడ్ లాగా. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే ఏముంది, సింపుల్ గా వీ విల్ రిటర్న్ ట్రూ, ఎల్స్ వీ విల్ రిటర్న్ false. This is the code to figure out whether a given number is sorted and rotated or not for an increasing order elements. For an increasing order elements. ఇదే ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్ ఎలిమెంట్స్ రాయాలంటే ఏం చేస్తాం? సింపుల్ గా ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చూస్తే చాలు. అర్థమైందా? ఎందుకంటే డిక్రీజింగ్ ఆర్డర్ లో 1 2 3 4 ఉంటది కాబట్టి, అంటే లైక్ 4 3 2 1 ఉంటది కాబట్టి ఆల్వేస్ అరే ఆఫ్ i షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ నెక్స్ట్ ఎలిమెంట్. అర్థమైందా? ఈ రెండు కోడ్లు రాయాలి. రెండు కోడ్లు రాసి ఏదైనా ఒక్క కోడ్ సాటిస్ఫై అయినా ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని అర్థం. గాట్ ఇట్? దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ చెక్ వెదర్ an array is sorted and rotated or not. ఓకే, ఇక్కడ నేను రిటర్న్ ఫాల్స్ రిటర్న్ ట్రూ అర్థమైందా నీకు? ఇక్కడ ఏం రాశాను అర్థమైందన్నా, కాకపోతే చెప్పండి. మనకి ఎలా తెలుస్తుంది అంటే రిటర్న్ ట్రూ రిటర్న్ ఫాల్స్ అని రాసాము, మనకి కన్సోల్ లో ఎలా తెలుస్తుంది? అర్థం కాదు. కన్సోలా? ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? దానికి అవుట్పుట్ ఏమొస్తుందంట? ఇప్పుడు రాసిన కోడ్ ఇన్పుట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు రిటర్న్ ట్రూ, ఇప్పుడు ట్రూ అనుకో అంటే ఇప్పుడు సార్టెడ్ అండ్ రొటేటెడ్ అని ప్రింట్ చేయాలి రిటర్న్ ట్రూ అయితే. సో ఇప్పుడు మళ్ళీ దానికి ఇఫ్ కండిషన్ రాసి చూపిస్తా, ఎలానో చూపిస్తా. నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. నా స్క్రీన్ విజిబుల్ ఉందో? ఒక కోడ్ అనేది ఎలా రాస్తామో ఇప్పుడు చెప్తా. ఎగ్జాక్ట్ గా నీకు కంపైలర్ లో ఎలా ఉంటుంది అని చెప్తా. ఓకేనా? నా స్క్రీన్ ఓకే కదా? సైజ్ ఓకేనా? ఇది ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ ఏం చేస్తారంటే పెద్దోళ్ళు సింపుల్ గా ఫస్ట్ స్కానర్ క్లాస్ రాసుకుంటారు. దాని తర్వాత ఫస్ట్ ఇంట్ n is equal to ఒక ఇన్పుట్ అరే ఇన్పుట్ తీసుకుంటారు. దాంట్లో ఒక ఫర్ లూప్ రాసి i is equal to 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ లూప్ i is equal to ఇక్కడ స్టార్ట్ చేయాలి. అరేలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎందుకలా? అదే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అరే ఆఫ్ i is equals to మీకు నచ్చిన ఎలిమెంట్ అని ఇచ్చుకుంటా. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారు, వాళ్ళకి ఒక ఫంక్షన్ ఎక్స్పోజ్ చేస్తారు. ఎట్లా అంటే బూలియన్ ఆన్సర్ is equals to is given array sorted and rotated. ఇలా ఒక ఫంక్షన్ రాస్తారు అనమాట.
ఫంక్షన్ రా సింపుల్ గా నీకు అరేని పాస్ చేస్తారు ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇంకో మెథడ్ కదా, పబ్లిక్ స్టాటిక్ బులియన్. ఇక్కడ బులియన్ ఎందుకు రాస్తున్నా తెలుసా? ఈ మెథడ్ యొక్క ఈ మెథడ్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే టైప్ ఆఫ్ ఇది బులియన్ అనమాట. ఇప్పుడు చెప్తాడు. నేను మొన్న ఫంక్షన్స్ అన్ని మొత్తం 4 టైప్స్ అని చెప్పా, గుర్తుందా? ఈ నేను 4 టైప్స్ యూట్యూబ్ లో కూడా చూసాను. ఇప్పుడు ఇక్కడ నీకు ఏమర్థమైంది యూట్యూబ్ లో వేసిన తర్వాత? చెప్పు ఏమర్థమైంది? ఏదన్నా రిటర్న్ చేయాలంటే మళ్ళీ దానికి సెపరేట్ మెథడ్ తీసుకొని రిటర్న్ టైప్ మెథడ్ ఒక నేమ్ పారామీటర్స్ ఇచ్చుకోవాలి. సో దాన్ని మళ్ళీ మెయిన్ మెథడ్ లో రిపీట్ చేయొచ్చు. ఫంక్షన్ నేమ్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా తెలుసా? ఈజ్ గివెన్ అరే సార్టెడ్ అండ్ రొటేటెడ్ ఉందా? ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఇది ఒక బులియన్ టైప్ ఆఫ్ వేరియబుల్, అంటే నాకు అది ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందుకని ఇక్కడ బులియన్ ఆన్సర్ అని ఒక వేరియబుల్ దీన్ని రాసుకున్నా. సో ఆబ్వియస్ గా రిటర్న్ టైప్ వచ్చేసి నేను బులియనే పెట్టాలి ఇక్కడ. గాట్ ఇట్? ఇంకా నువ్వు ఇక్కడ ఈ ఏఆర్ఆర్ ఏమంటామంటే ఆర్గ్యుమెంట్ అంటాం. ఏఆర్ఆర్ ఏమంటాం? ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే వెన్ యూఆర్ పాసింగ్ ద వాల్యూ ఇట్ ఈస్ నోన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇప్పుడు ఇంట్ ఏఆర్ఆర్ ఏమంటాం? పారామీటర్స్ అంటాం. ఓకేనా? బట్ నీకు అర్థం అవ్వడానికి ఒక్కసారి నీకు ఇష్టం అర్థం అవ్వడానికి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇంట్ అరేని ప్రింట్ చేద్దాం, ఒకసారి ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా? ఈస్ గివెన్ అరే సార్టెడ్ అండ్ రొటేటెడ్ ఏం చేస్తుంది ప్రస్తుతానికి? ఇన్పుట్స్ లెంత్ తీసుకుంటుంది, ఒకటి అరే ఇన్పుట్ తీసుకుంటుంది. ఈ అరేని ఏ అరే అయితే ఇక్కడ డిక్లేర్ చేశారు ఏఆర్ఆర్ అని దాన్ని ఒక మెథడ్ లో పంపిస్తుంది. అవునా? మెథడ్ లో పంపించిన తర్వాత అది ఒక వేరే ప్లేస్ కి వెళ్తుంది మొత్తానికి. ఆ వేరే ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అరే ఎలా 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 ఆ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు నేను సైజ్ 4 ఇచ్చా అనుకో. 1 2 3 4 ఆర్ మై ఎలిమెంట్స్. అరే ఎలిమెంట్స్ ఇన్ ద న్యూ ఫంక్షన్ ఎలా వచ్చింది? 1 2 3 వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు పెట్టడం మర్చిపోయాను కాబట్టి. ఓకేనా? మళ్ళీ 4 తీసుకో. 1 2 3 4 అరే ఎలిమెంట్స్ న్యూ ఫంక్షన్ సేమ్ అవే వాల్యూస్ వచ్చాయా? దాని అర్థం ఏంటంటే ఇక్కడ పాస్ బై వాల్యూ జరుగుతుంది. అంటే ఏంటంటే పాస్ బై రిఫరెన్స్, పాస్ బై రిఫరెన్స్ అనుకోవచ్చు, పాస్ బై వాల్యూ అనుకోవచ్చు. ఇక్కడ ఈ అరే అనేది ఇక్కడ ఏదైతే అరే ఉందో సేమ్ అరే అనేది ఇక్కడ నుంచి దీని దగ్గరికి వెళ్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నీ దగ్గర ఒక పెన్ ఉంది, ఆ పెన్నుని నువ్వు వేరే ఫ్రెండ్ ద్వారా వేరే ప్లేస్ కి పంపించు. అంటే నీ దగ్గర ఉన్న పెన్ను నీ ప్లేస్ లో ఉన్నట్టు. నువ్వు ఎప్పుడైతే నీ ఫ్రెండ్కి ఇచ్చావు నీ దగ్గర నుంచి అది వేరే ప్లేస్కి వెళ్ళినట్టు. అవునా? వేరే ప్లేస్కి వెళ్ళినంత మాత్రం పెన్ ఫంక్షనాలిటీ మారిపోదు కదా, పెన్ అలానే ఉంటది, అంతే కదా? అలానే అరే ఎలిమెంట్స్ కూడా అంతే ఉంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాస్ బై వాల్యూస్ అనుకున్నావు. పాస్ బై రిఫరెన్స్, పాస్ బై వాల్యూ ఏదో కీవర్డ్ ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఏదైతే ఇప్పుడు అసలు ఫస్ట్ అసలు ఇది ఎందుకు రాస్తావో తెలుసా నీకు? ఫంక్షన్స్ ఎందుకు రాస్తారో అర్థమైందా వీడియోలో? సరే, మనము అసలు ఇవన్నీ కాదు, ఫస్ట్ మనము ఇది పక్కన పెట్టేసి ఇది అనుకుంది. మన దగ్గర ఇప్పుడు ఒక ఇన్పుట్ అరే ఉందా? ఇప్పుడు మనకి ఏం తెలుసు? వెదర్ దిస్ గివెన్ అరే సార్టెడ్ ఆర్ నాట్, అది మనం కనిపెట్టాలి. అవునా? సో మనం ఇప్పుడు అనుకున్న కండిషన్స్ అని రాద్దాం. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ కండిషన్, అంతే కదా? నెక్స్ట్ చేద్దాం అనుకున్నాం వైల్ i షుడ్ బి లెస్ దాన్
n minus 1 and array of I should be less than or equal to array of I plus 1. ఇదేనా అనుకుంది? If this is the case, I plus plus అనుకుందాం. అవునా? If I equals to n minus 1. ఈ కండిషన్లో ఏం చేద్దాం? Sort system not out print ఇక్కడ ఏం రాద్దామంటే the given array is not sorted and ఓకేనా? ఇది ఇంతే కదా అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? సింపుల్ గా ఐ ప్లస్ ప్లస్ చేసి రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అన్ని సార్టెడ్ లా ఉన్నాయా లేదా చెక్ చేయాలి, అంతే కదా? కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నాం? ఇఫ్ ఐ ఈక్వల్ టు n minus 1 and array of n minus 1 should be less than or equal to array of 0. ఇలా ఉంటే అర్థం ఏంటిది? The given array is sorted and rotated. ఈ కండిషన్ ఫాల్స్ అవుతారు అర్థం ఏంటిది? The given array is not sorted and rotated. అంతేనా? ఇది ఈ కండిషన్స్ మొత్తం దేనికోసం రాస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ? ఫర్ విచ్ లూప్? ఫర్ ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్? ఇంక్రిమెంట్. ఫర్ స్పెల్లింగ్ రాదు నాకు. ఫర్ ఇగో నేను ఎట్లా రాస్తా అంటే ఇంక్రిమెంట్స్ ఇట్లా ఫర్ ఇంక్రిమెంట్స్ ఆర్డర్స్ ఇది కదా. ఇప్పుడు ఇదే మనం దేనికి రాయాలి? డిక్రిమెంట్స్ కూడా రాయాలా? డిక్రిమెంట్ అరే ఏం చెప్పా? సేమ్ కోడ్ ని కాపీ పేస్ట్ చేయు. The only difference over here is less than or equal to వాటిని greater than or equal to మార్చుతూ ఉన్నాం, అంతే కదా? ఇప్పుడు మనం సరదాగా ఈ లూప్ ని రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఐ ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ అండి. ఇప్పుడు నీకు అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటో చూపిస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 5 అనుకో, 1 2 3 4 5. Array is not sorted and rotated. Array is not sorted and rotated. The array is not sorted and rotated. ఎన్నిసార్లు వస్తుంది? అవునా? సరే, మనం ఏం చేద్దామంటే ఎక్కడైనా ప్రింట్ చేసిన తర్వాత సింపుల్ గా రిటర్న్ కొట్టేద్దాం. మీకు రిటర్న్ యొక్క ఫంక్షనాలిటీ తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ అయింది అనుకో, ఫర్దర్ ఎగ్జిక్యూషన్ నాకు అవసరం లేదని చెప్పడం కంప్యూటర్ కి. సరే, ఇక్కడ రిటర్న్ రాయలేము మనం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది? గివెన్ అరే ఇస్ నాట్ సార్టెడ్ అండ్ రొటేటెడ్ అని ఒకటేసారి వచ్చింది, ఎందుకంటే సేమ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ లైన్ నెంబర్ కూడా ప్రింట్ చేద్దాం. ఏ లైన్ నుంచి వస్తుంది ఇది?
ఇంతే కదా అంత ఇంతే కదా మొత్తం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇట్లా ఇద్దాం 5 4 3 2 1. నీకు ఏమొస్తుంది? ద లైన్ నెంబర్ 32 దగ్గర ప్రింట్ అవుతుంది, లైన్ నెంబర్ ఇస్ 42 దగ్గర ప్రింట్ అవుతుంది. అవునా? 32 దగ్గర ఫస్ట్ టైం ఇది ప్రింట్ అవుతుంది, ఎల్స్ కండిషన్ లో ఇది ప్రింట్ అవుతుంది. ద గివెన్ అరే ఇస్ నాట్ సార్టెడ్ అండ్ రొటేటెడ్ అని. దాంతో మళ్ళీ ఎక్కడ ప్రింట్ అవుతుంది? 42 లో ప్రింట్ అవుతుంది. ద గివెన్ అరే ఇస్ నాట్ సార్టెడ్ అండ్ రొటేటెడ్ అని. అవునా? ఇప్పుడు నువ్వు చెప్పు, మనం కోడ్ అంతా ప్రాపర్ గా రాసాం కదా, మనకు కావాల్సిన కండిషన్స్ అని ప్రాపర్ గా రాసాం కదా, బట్ స్టిల్ మనకి అవుట్పుట్ లో మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. చూసా మనం? అంటే నీకు అర్థమైందా డిఫరెన్స్ ఏమవుతుంది ఇక్కడ? అవుట్పుట్ అనేది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది నీకు. The given array is sorted or rotated, the given array is sorted and the given array is not sorted and rotated మల్టిపుల్ టైమ్స్ వచ్చిందా? రన్ చేసినప్పుడు అంటే నేను చూపిస్తాను మళ్ళీ. మనకి మల్టిపుల్ టైమ్స్ ఆన్సర్ వస్తుంది, బట్ ఇలా రావచ్చు తప్పు కదా, ఒకేసారి రావాలి కదా. టు హ్యాండిల్ దీస్ సినారియోస్ మనం ఫంక్షన్స్ ని వాడతాం అనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఎట్లా వాడతారో చూడు. సింపుల్ గా పబ్లిక్ బులియన్, పబ్లిక్ స్టాటిక్ అనుకో. స్టాటిక్ అంటే ఏంటో చెప్తా, బట్ లెట్స్ హ్యావ్ ఇట్ ఈస్ array sorted and rotated in increasing order. దీంట్లో ఏం చేస్తున్నా నేను? ఇంట్ అరే ఇన్పుట్ తీసుకుంటున్నాను, ఇంట్ అరే ఇన్పుట్ గా అనుకుంటున్నా. అవునా? జస్ట్ ఈ పీస్ ఆఫ్ కోడ్ అంతా నేను తీసుకెళ్ళి దీంట్లో పెడతా. ఇక్కడ రిటర్న్ ప్లేస్ లో ఏం చేస్తా? సింపుల్ గా రిటర్న్ ఫాల్స్. ఇక్కడ ఫాల్సే కదా, ఎందుకంటే ఇట్స్ నాట్, ఇది ఇక్కడ ట్రూ రిటర్న్ చేయాలి, ఎందుకంటే ది గివెన్ అరే సార్ట్ అండ్ రొటేటెడ్ కాబట్టి. ఇక్కడ రిటర్న్ ఫాల్స్. ఐ క్లియర్? ఇప్పుడు స్టేట్మెంట్ తీసే ఇక్కడ నుంచి జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేద్దాం అంతే. ఓకేనా? ఈ కోడ్ అయిపోయిందో. దిస్ ఫర్ ఈజ్ అరే సార్టెడ్ అండ్ రొటేటెడ్ ఇంక్రీజింగ్ ఆర్డర్. అవునా? ఇప్పుడు ఇదే కోడ్ ని మనము డిక్రీజింగ్ ఆర్డర్ కి రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ బూలియన్ ఈజ్ డిక్రీజింగ్ ఆర్డర్. మన కోసం ఇక్కడ కోడ్ రెడీగా ఉంది. కాపీ పేస్ట్ ద కోడ్ and I equal to 0. ఏం చేద్దాం ఇక్కడ? ఇక్కడ ఫాల్సా, ట్రూవా? ఫాల్స్. ఇప్పుడు ఈ పెద్ద సోది కోడ్ ఇక్కడ తీసేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ నేను చేస్తా అంటే చూడండి, ఫస్ట్ చూడు, దాంతో అర్థమవుతుంది. ఎస్ అంటే ద అరే ఇస్ సార్టెడ్, నో అంటే ద అరే ఇస్ నాట్ సార్టెడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. అంతా ఏమొచ్చింది? ఎందుకంటే ఇట్స్ ఓన్లీ సార్టెడ్ అరే, నాట్ రొటేటెడ్ అరే. అవునా? ఇది కూడా నో వచ్చింది, ఎందుకంటే ఇది కూడా ప్రాబ్లం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం కరెక్ట్ ఇన్పుట్ ఇద్దాం. 10 ఇద్దాము. 5 4 1 2 3 కరెక్ట్ ఇన్పుట్ అయింది.
5 4 1 2 3 ఇస్ నాట్ కరెక్ట్ అనుకుంటా, ఆలోచిద్దాం. కరెక్ట్ కాదు, ఎందుకంటే 4 5 1 2 3 వచ్చిందా. ఇప్పుడు ఇంక్రిమెంట్ లో ఆలోచించి ఇన్పుట్ ఇంక్రిమెంట్స్ ఎట్లుంటాయి అంటే 1 2 3 4 5 వెళ్తుంది అది. సో ఫస్ట్ 5 వస్తుంది, 5 తర్వాత 1 2 3 వస్తుంది, అంతే కదా. 2 3 4 ఇది ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇప్పుడు డిక్రిమెంట్ లో ఆలోచిద్దాం. డిక్రిమెంట్ లో ఎట్లా వస్తుంది, డిక్రిమెంట్ లో ఫస్ట్ 1 వచ్చి దాని తర్వాత 2 3 4 5 వస్తుంది. 1 వస్తుంది తర్వాత 5 4 3 2, అంతేనా. ఫస్ట్ ఇన్పుట్ 5 ఎలిమెంట్స్, ఫస్ట్ 1 అనుకో, దాని తర్వాత 5 4 3 ఎస్ వచ్చిందా. ఇక్కడ బేస్డ్ ఆన్ ఇన్పుట్ నాకు ఏదైనా ఒకటే వాల్యూ వస్తుంది, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే వెదర్ ద గివెన్ అరే సార్టెడ్ అండ్ రొటేటెడ్ అవునా కాదని మాత్రమే వస్తుంది కదా. సింపుల్ గా రిటర్న్ వాల్యూస్ లో జస్ట్ అవే వాల్యూ అంటే జస్ట్ రిటర్న్ వాల్యూస్ లో ఒక స్టేట్మెంట్ ని పాస్ చేయకుండా జస్ట్ ఒక రిటర్న్ వాల్యూని ఇచ్చా, అంతే కదా. దిస్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. నీ దగ్గర మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు నువ్వు వాటిని ఒకటే దగ్గర రాస్తే, అంటే ఒకటే మెయిన్ మెథడ్ లో రాస్తే ఏమవుతుంది అంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ యూస్ కేసెస్ ఉన్నప్పుడు వాటిని ఒక మెథడ్ లోకి పంపిస్తాం. మెథడ్ లోకి పంపించి మనకు కావాల్సిన వాల్యూని ఫాల్సా ట్రూవా అనేది తెచ్చుకుంటాం. తెచ్చుకొని బేస్డ్ ఆన్ ద వాల్యూ విచ్ వీఆర్ గెట్టింగ్ వీ డూ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అస్. అర్థమైందా. దిస్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తున్నా ఈజ్ అరే సార్టెడ్ రొటేటెడ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్, ఈజ్ అరే సార్టెడ్ అరే. ఇక్కడ ఆర్ కండిషన్ పెడతారు. ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది, ఈ అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ నుంచి ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ వచ్చేసి మనం ఫాల్స్ అనుకుందాం. ఓకే, ఈ వాల్యూ ఫాల్స్ వచ్చింది అనుకుందాం, ఓకేనా. కానీ ఆర్ కండిషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇది ఇంకొక వాల్యూ కూడా తెచ్చేస్తుంది, అవునా. ఇది ట్రూ ఇచ్చిందాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, సింపుల్ గా ఆన్సర్ లోకి ట్రూ వస్తుంది, ఆన్సర్ ఈక్వల్ ట్రూ గా ఎస్ఎం ప్రింట్ అవుతుంది. రెండు ఫాల్స్ వస్తే అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సి యూఆర్ కంప్లీట్లీ రిలైడ్ ఆన్ వన్ పర్టికులర్ బులియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది, అంతే. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అని నీకు ఎగ్జాక్ట్ గా చెప్తుంది వాట్ నీడ్ టు బి డన్ అని. అంటే కొంచెమైనా అర్థమైందా, అంటే ముందు పోల్చుకుంటే కంపారిటివ్లీ అర్థమైందన్నా, పర్లేదు. నీకు డౌట్ ఎక్కడ వస్తుందో చెప్పు, నేను ట్రై చేస్తాను సాల్వ్ చేయడానికి. నీకు ఎక్కడ తేడా కొడుతుంది? డౌట్ ఏం లేదు, కండిషన్స్ దగ్గర ఏం చేస్తే ఇంకా కొంచెం క్లియర్ గా ఉంటుంది. కండిషన్స్ ఈ వైల్ లోపల రాస్తావు కదా కండిషన్స్, రిటర్న్ ఫాల్స్ అవి ఏం లేదు. ఇది i<n-1 ఆ కండిషన్సే ఇంక్రిమెంట్ అప్పుడు ఎలా, డిక్రిమెంట్ అప్పుడు ఎలా. నువ్వు చెప్పింది అర్థమైంది, మెథడ్ కూడా అర్థమైంది. అంటే నేను చేస్తే కొంచెం ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి, ఎప్పుడైనా ఫంక్షన్ ఏం రాసినప్పుడు ఫంక్షన్ ఏం చాలా క్లియర్ గా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ లో నీకు ఎట్లా ఇస్తాడు తెలుసా వాడు, నీకు ఎగ్జామ్ లో ఎగ్జాక్ట్ గా ఈ ఫంక్షన్ ఇస్తాడు, ఈజ్ అరే ఇదంతా తీసేసి నీకు ఈ ఫంక్షన్ ఇస్తాడు, ఈజ్ అరే సార్టెడ్ రొటేటెడ్ ఆర్ నాట్ ఇచ్చి ఇట్లా అరే ఇస్తాడు, అంతేనా. ఎప్పుడైనా నేను కోడ్ పెట్టారనుకో, ఆ కోడ్ ఎగ్జాక్ట్ గా ఈ 2 లైన్స్ మధ్యలో రాశాను ప్రాపర్ గా. ఇప్పుడు ఇది నీకు ఓన్లీ ఇది మాత్రమే కనిపిస్తుంది, కానీ దీని పేరెంట్ మెథడ్ అనేది ఆన్సర్ దగ్గర ఉంటుంది. ఇదంతా మనకి చూపియాడు వాడు. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఇయ్యాడు, ఓన్లీ ఒక్క మెథడ్ లోనే ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు. ఈ మెథడ్ లోనే మనకు కావాల్సిన చేసుకోవాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ నీకు అర్థమైనట్టే కదా. ఇప్పుడు సింపుల్ గా నేను తీసేస్తా. ఇప్పుడు మనం కొన్ని ఒకసారి రిటర్న్ టైప్స్ తో ఆడుకుందాం. ఓకే, get name. స్ట్రింగ్ కాబట్టి రిటర్న్ లో పెట్టి ఉండాలి, స్ట్రింగ్ లా ఉండాలి, అవునా, అంతేనా. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ ఏమవుతుందంటే చూడు, ఇక్కడ కర్సర్ అనేది గెట్ నేమ్ మెథడ్ లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ ఏముందో మొత్తం ప్రాసెస్ లాస్ట్ భరత్ రిటర్న్ చేయాలని చూసి రిటర్న్ చేసి ఏకి పంపిస్తుంది.
అప్పుడు ఏలో భరత్ వస్తుంది, భరత్ ప్రింట్ చేస్తుంది మనం. ఓకే. అర్థమైందా? దట్స్ హౌ ఫంక్షన్స్ వర్క్స్. ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్పుట్ ఇచ్చావు అనుకో, ఇన్పుట్ లోనే నువ్వు భరత్ ఇచ్చావు అనుకో, ఇన్పుట్ ని ప్రింట్ చేయాలి, ఇన్పుట్ ని ప్రింట్ చేయాలని ఇప్పుడు ఇన్పుట్ ఎట్లా తీసుకుంటుంది? ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ ఎట్లా ఇన్పుట్? స్ట్రింగ్ ఇన్పుట్. సో ఇక్కడ నువ్వు స్ట్రింగ్ వాల్యూ రాయాలి ఫస్ట్ లో. అర్థమైందా? ఇక్కడ గెట్ నేమ్ అనే మెథడ్ లో ఇచ్చిన డేటా టైప్ ఎట్లాంటిది? స్ట్రింగ్ ఇది. సో యూనిట్ టు గివ్ స్ట్రింగ్ ఓవర్ హియర్. నెక్స్ట్ నువ్వు 10 అని ఇచ్చావు. 10 అనేది ఇంటిజర్ టైప్ కదా, నీకు నచ్చిన వాల్యూ ఇక్కడ వేరియబుల్. నెక్స్ట్ ఇక్కడ నువ్వు బులియన్ ట్రూ ఇస్తున్నావు, అది తీసుకోవడం టైప్ కూడా బులియన్ అయి ఉండాలి, బులియన్ ఫ్లాగ్. ఇప్పుడు ఇక్కడ ఓకే, ఫ్లాగ్ వాల్యూ ట్రూ, ఏ వాల్యూ 10, ఫస్ట్ నేమ్ భరత్, ఇలా వస్తుంది. అప్పుడు సింపుల్ గా ఇక్కడ ఏ, దాని తర్వాత మళ్ళీ ఫ్లాగ్, ఇట్లా ఇట్లా ప్రింట్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. భరత్ 10 ట్రూ ఇట్లా వస్తుంది అన్నమాట మొత్తం. అర్థమైందా? ఫంక్షన్స్ ఒక వర్కింగ్. మనము ఇక్కడ నుంచి పాస్ చేసే వాల్యూస్ ని ఎగ్జాక్ట్ గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ట్రూ, ఇక్కడ 10 ట్రూ ఇచ్చాను, నువ్వు దీన్ని రివర్స్ గా రాసావు బై మిస్టేక్, బులియన్ ఫ్లాగ్ ఎండ్. నీకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ సెకండ్ పారామీటర్, ఇక్కడ ఉన్న సెకండ్ పారామీటర్ ఒక డేటా టైప్ తో మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ 10 అనేది ఇట్స్ an integer, but the second parameter which you had is of kind boolean, so match అవ్వదు, ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. int cannot be converted to boolean అని. This int, it cannot be converted to boolean. Clear? ఇవి బేసిక్స్ అన్నమాట. లైక్ దిస్ ఇస్ ద బేసిక్. నీకు ఇంకేదైనా అర్థం కాకపోతే చెప్పు, ఐ విల్ ట్రై టు అడ్జస్ట్ ఇన్ దిస్ ఫంక్షన్స్. ఇప్పుడు ఏదైనా కాన్సెప్ట్ ఉన్న ఫంక్షన్స్ లో ఇది అర్థం కాలేదని, ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ మొత్తం అర్థమైంది. ఇప్పుడు నాన్ స్టాటిక్ అయితే ఇప్పుడు ఓకే, స్టాటిక్ అనేది అయిపోతుంది. ఇప్పుడు స్టాటిక్ అనేది ఏంటంటే, నువ్వు ఎక్కడికైతే స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తావు కదా, అక్కడక్కడ దట్ ఫంక్షన్స్ కెన్ బి యాక్సెస్డ్ వితౌట్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ స్టాటిక్ అని అనుకో, ఐ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ మెయిన్. ఇక్కడ ఏ క్లాస్ ఉంది? మెయిన్ క్లాస్ ఉందా? I need to create an object of class main. Main is ఇక్కడ A1 object అనుకో, simple గా main object is equal to new main is the way to create an object అన్నమాట. ఇప్పుడు సింపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ గెట్ నేమ్ పెట్టాలి, ఎందుకంటే దిస్ పర్టికులర్ మెథడ్ గెట్ నేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ క్లాస్ మెయిన్ కాబట్టి. ఇప్పుడు చూడు భరత్ వచ్చిందా? To call non-static members, we need to give object name. Object creating formula ఏంటిదంటే class name, object name, random ఏమైనా ఉండొచ్చు, equal to new class name. ఇది డెఫినేషన్, ఇది the formula for creating an object in Java. ఇక్కడ క్లాస్ నేమ్ ఏముంది? మెయిన్ ఉందా? ఫస్ట్ మెయిన్ రాసా, లాస్ట్ లో మెయిన్ రాయమన్నారు, ఇట్లా పెట్టమన్నారు, పెట్టా. ఇక్కడ న్యూ రాయమన్నారు, రాసా. ఆబ్జెక్ట్ నేమ్ ర్యాండమ్ అన్నారు, మన ఇష్టం అన్నారు, సో ఆబ్జెక్ట్ అని రాసుకుంటాం. దట్స్ హౌ యూ కాల్ దీస్ ఫంక్షన్స్. స్టాటిక్ ఫంక్షన్స్ కెన్ బి కాల్డ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇఫ్ స్టాటిక్ కీవర్డ్ ఇవ్వకపోతే వీ నీడ్ టు create a method to call that particular function in Java. That is the use case of a static keyword. Okay. Got it? That's the only thing. Yeah. ఇంకేమైనా ఉన్నాయా? అంతే అంటే ఏమంటే మరి ఓకే, ఇందాక ప్రాబ్లం ఏదో అర్థమైంది కదా నీకు? అదే దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే ఫైన్, మనం మళ్ళీ మన ట్యాబ్ లోకి వద్దాం. స్టార్ట్ సాల్వింగ్ వన్ మోర్ ప్రాబ్లం.
ఓకే, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం మనం చూద్దాం. వాట్ వీ కెన్ సాల్వ్. ఓకే, count pairs with 76. That's not right. Okay. Problems. Reverse and array with groups. Those are two questions. Reverse and array. If left is less than or equal to reverse in groups. ఇప్పుడు లెట్ స్టార్ట్. మనం మొన్న ఏ ప్రాబ్లం చేసినా రివర్స్ నరేషన్ ప్రాబ్లం చేసాం, గుర్తుందా? ఆ ప్రాబ్లమ్ లో ఇప్పుడు కొంచెం స్పైసీ అయిపోయింది. అదే ప్రాబ్లం ఇప్పుడు రివర్స్ ఆఫ్ అన్ అరే ఉందా, దాన్ని గ్రూప్స్ లో రివర్స్ చేయాలంటే ఎలా చేస్తాం? అర్థమైందా క్వశ్చన్? అర్థమైందా? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో లెట్స్ అజ్యూమ్ మై క్వశ్చన్ ఈస్ 1 2 3 4 5. దిస్ ఇస్ అవర్ అరే. ఓకే, ఈ అరేని గ్రూప్స్ లో రివర్స్ చేయాలి. వెన్ ఐ సే గ్రూప్స్ లో లెట్స్ అజ్యూమ్ ద k వాల్యూస్ 3. వాళ్ళు ఒక వాల్యూ ఇచ్చారు, ఆ వాల్యూ 3 అనుకో. ఓకేనా? ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ని మాత్రమే ఫస్ట్ రివర్స్ చేయాలి. అంటే ఎంత వస్తుంది ఇప్పుడు ఆన్సర్? 3 to 1 వస్తుందా? ఈ 2 ఎలిమెంట్స్ చేయాలి, ఎందుకంటే మినిమం 3 ఎలిమెంట్స్ కాబట్టి 4,5 రాసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ రివర్సల్ ఆఫ్ అరేస్ ఇన్ గ్రూప్స్. గాట్ ఇట్? పెద్ద ఎగ్జాంపుల్ ఇస్తే ఇది ఒక అరే అనుకో. ఓకే, ఓకేనా? ఇప్పుడు రివర్సల్ ఆఫ్ అరే ఇన్ గ్రూప్స్ ఆఫ్ 2 అంటే ఎట్లా రివర్స్ అవుతాయండి? 20, 10, 40, 30, 60, 50, 80, 70, 100, 90. This is your resultant answer. For example, k is equal to 3 ఇస్తే ఇక్కడ నుంచి 3 ఇచ్చుంటే 30, 20, 10, 60, 50, 40, 90, 80, 70, 100. అవునా? క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు ఆలోచిద్దాం పద. హౌ వీ కెన్ డూ. ఆలోచించేటప్పుడు ఎప్పుడైనా సింపుల్ గా మనము చాలా చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి. లెట్స్ 1 2 3 4 5 6 7 as our example. Let's k is equal to 3. k is equal to 3 అంటే అర్థం ఏంటిది?
రొటేట్ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ అరే, రొటేట్ నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ అరే, అంతేనా? మన టార్గెట్ ఏంటిది? ఫస్ట్ ఈ 3 ఎలిమెంట్స్ రొటేట్ చేయాలి, నెక్స్ట్ ఈ 3 ఎలిమెంట్స్ ని రొటేట్ చేయాలి. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఎలిమెంట్ వదిలేయాలి, అవునా? ఇప్పుడు నా ఫస్ట్ వాల్యూ ఇనిషియల్ గా నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. y వాల్యూ 0 ఉంటుంది, j వాల్యూ ఎంత ఉంటుంది? కి -1. ఇనిషియల్ గా i వాల్యూ 0, j వాల్యూ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది, అవును? ఇప్పుడు నెక్స్ట్ టైం ఒక నెక్స్ట్ ఇటరేషన్, ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ పేర్. ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ పేర్ కి నా వాల్యూస్ ఎలా మార్చాలి? నేను నా వాల్యూస్ ని ఎలా రెనోవేట్ చేయాలి? మళ్ళీ i is equal to j ఉండాలా, i is equal to j plus 1 ఉండాలా? ఇంకొకటి i is equal to k ఉండాలా? తప్పు కాదు, i is equal to j plus 1. అప్పుడు j is equal to ఎంత ఉండాలి? మళ్ళీ j plus k minus 1, 2 plus 3 5, 5 minus 1 4. తప్పు, j plus k, 2 plus 3 5. i j ఇప్పుడు పర్ఫెక్ట్ పొజిషన్స్ వచ్చాయా? దీని ఇండెక్స్ ఎంత? 3 4 5. సో నీకు j వాల్యూ 5 రావాలి, i వాల్యూ 3 రావాలి, అంతే కదా? సో ఇప్పుడు నీకు బేసిక్ అర్థమైందా? లాజిక్ బిల్డింగ్ పక్కన పెట్టి ఫస్ట్ నీకు క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ టైం నీకు వాల్యూస్ ఏం కావాలి నీ చేతిలో? లెట్స్ see. ఫస్ట్ టైం ఓకే, నాకు డౌట్. నేను నీకు 1 2 3 ఇచ్చా. కెన్ యూ రివర్స్ దిస్ ఎలిమెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లూప్ విచ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ యెస్టర్డే? i is equal to 0, j is equals to 2. నువ్వు వైల్ లూప్ వాడి వీటి రివర్స్ చేయగలుగుతావా? వైల్ i is less than j. ఈ కోడ్ నీకు రాయడం వచ్చా రాదా? ఇంటూ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ i. ఇదంతా నీకు వచ్చు అంటే ఇక్కడ అర్థమైందంటే నేను కనుక నీకు రేంజ్ ఇస్తే ఆ రేంజ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యూ కెన్ సార్ట్ అవుట్, రివర్స్ చేయగలుగుతావు, అవునా? నీ వాయిస్ లో, నీకు అర్థం అవ్వట్లేదా? లేకపోతే చూడు, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ సెట్. నెక్స్ట్ సెట్ 3 ఉంది, 5 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ప్రొవైడ్ యూ 3, 5 యాజ్ ij వాల్యూస్, ఓకే, ఈ 3 ఎలిమెంట్స్ సార్ట్ చేయగలుగుతావు, చేయలేవా? చేయగలుగుతాం. ఎందుకంటే నీకు ఒక స్టాండర్డ్ ఫార్ములా తెలుసు వైల్ లూప్ అని. వైల్ i is less than j నువ్వు రాస్తావు. temp equals to array of I. i రాస్తావు, array of I equals to array of j equals to 10. నెక్స్ట్ ఏం చేయాలి? i ప్లస్ ప్లస్ j మైనస్ మైనస్, అవునా? ఇలా చేసి యూ కెన్ రివర్స్ అ సెట్, యూ కెన్ రివర్స్ అన్ ఎలిమెంట్స్ ఇఫ్ యూ ప్రొవైడ్ ద రేంజ్, అవునా? ఇది క్లియర్. మనకి ఇప్పుడు మెయిన్ టార్గెట్ ఏంటిది? రివర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ చేయడం వచ్చు మనకి. మన మెయిన్ అజెండా ఏంటిది? మనకు ఈ రేంజ్ క్యాలిక్యులేషన్ రావాలి ప్రాపర్ గా, అంతే కదా? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఫర్ లూప్ తో రాయడానికి ట్రై చేద్దాం. ఒక రాయి ఫర్ లూప్ మీద వేద్దాం. ఫర్ int i is equal to 0, i less than n వరకు రాస్తాం కదా జనరల్ గా లూపింగ్ అనేది. i is equal to i plus k చేద్దాం. i is equal to ఎంత చేస్తున్నా? I plus k. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 2 కొత్త వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. int low అని, low is equal to i తో డిక్లేర్ చేస్తాం. ఓకే, క్లియరా? i వాల్యూ 0, low వాల్యూ 0. int high దేంతో డిక్లేర్ చేస్తా అంటే నేను i plus k minus 1. క్లియర్ అయింది కూడా?
ఏమవుతుంది I ప్లస్ k మైనస్ 1 అంటే 0 ప్లస్ 3 మైనస్ 1 2. క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం, సింపుల్ గా వైల్ లూప్ రాస్తాం, మనకు వచ్చిన వైల్ లూప్ అంతా రాస్తాం ఇక్కడ. లో ఇఫ్ వెన్ ఇస్ అంటిల్ అన్లెస్ వైల్ లో లెస్ దాన్ హై. లో లెస్ దెన్ హై ఉన్నంత వరకు స్వాప్ చేయడం బాబు. లోని ప్లస్ ప్లస్ చేసుకో, హైని మైనస్ మైనస్ చేసుకో, నీకు నచ్చింది చేసుకో అని చెప్తావు, అవునా? ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ ఎట్ పాయింట్ ఆఫ్ టైం అయిపోతుంది, అవునా? అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇది ఇక్కడికి వస్తుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ కే, అవునా? ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది, ఇనిషియల్ గా 0 ఉంది. 0 ప్లస్ 3 ఎంత? 3. ఇప్పుడు లో వాల్యూ ఎంత ఉంటుంది? 3. ఇప్పుడు హైలో వాల్యూ క్యాలిక్యులేట్ అవుతాం. ఐ వాల్యూ ఎంత ఉంది? 3. కే వాల్యూ ఎంత ఉంది? 3 మైనస్ 1. 6 ప్లస్ 6 మైనస్ 1 ఎంత? 5. మళ్ళీ మనకు కావాల్సిన రేంజ్ వచ్చిందా? 3 to 5. మళ్ళీ లో హై వాల్యూస్ పాస్ చేస్తే మళ్ళీ అదంతా ప్రాసెస్ అయిపోతుందా? ఇప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ కే. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 3. 3 ప్లస్ 3 ఎంత? 6. 6 ఈజ్ లెస్ దెన్ ఎన్. 1 2 3 4 5 6 7. ఎన్ వాల్యూ ఎంత? 7. దిస్ ఇస్ ఇన్ ద గివెన్ రేంజ్ కదా. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 6. ఆమె కరెక్ట్. ఇప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది? 6 plus 3 9 minus 1 7. 8 అవుతుంది. ఇప్పుడు అరే ఆఫ్ 8 ఉందా నా దగ్గర? లేదు. ఇప్పుడు నేను ఈ ఆపరేషన్ చేస్తే నాకు ఏమవుతుంది? ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది? ఇట్ విల్ హాల్ట్ మై ఎగ్జిక్యూషన్, అవునా? అంటే నాకు ఇప్పుడు బొక్క పడుతుంది, నేను కనుక దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవ్వదు, నాకు ఇప్పుడు ఎక్సెప్షన్ వస్తుంది, అవునా? ఈ ఎక్సెప్షన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు నాకు హై వాల్యూ దాటిపోతుంది. వైల్ లూప్ లో ఇంకో కండిషన్ రాసుకోవచ్చా అన్న? ఏం రాస్తా ఇంకో కండిషన్ వైల్ లూప్ లో? హై లెస్ దాన్ 7 కదా, అది ఐ లెస్ దాన్ ఎన్. ఓకే, లో లెస్ దాన్ హై అండ్ హై లెస్ దాన్ ఎన్ ఉండాలి. అలా ఏం రాస్తాం? ఇక్కడ సింపుల్ గా ఇఫ్ హై ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ మైనస్ 1, ఈ లూప్ ని బ్రేక్ చేస్తే అయిపోలే. అప్పుడు వైల్ లూప్ వెళ్ళదు, అసలు ఎగ్జిక్యూషన్ జరగదు. ఐ లో వాల్యూ కెనాట్ ఎక్సీడ్ ఎన్ అంటిల్ అన్లెస్ హై వాల్యూ ఎక్సీడ్స్ ఎన్, అవునా? సింపుల్ గా నేను హై వాల్యూ ఎక్సీడ్ అయినప్పుడల్లా హై వాల్యూ ఎన్ దాటిందా నువ్వు బ్రేక్ చేసేయని చెప్పేస్తున్నా. క్లియర్? ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేసిందా? దిస్ ఈస్ ప్రింట్ అవుతుందా? ఈ నెంబర్స్ ఇప్పుడు హై వాల్యూ అనేది 8 ఉంది, సో ఇఫ్ లూప్ చెక్ చేసి అసలు వెళ్ళదు వైల్ లూప్ లోకి. 7 అనేది ప్రింట్ అవ్వాలి కదా లాస్ట్ కి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ రివర్స్ ఆఫ్ అరే చేస్తున్నాం, ఇక్కడ జస్ట్ స్వాప్ చేస్తున్నాం, అవునా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ గా కోడ్ రాస్తే అదే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నువ్వు అరే ఆఫ్ 5 కొడితే నీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే ఓకే, జస్ట్ సారీ, నువ్వు ఏం చేస్తున్నావు, అరే ఎలిమెంట్స్ అనేది స్వాప్ చేస్తున్నావు. ఓకే, ప్రింట్ చేయట్లేదు. ఓకే అన్న, స్వాప్ చేస్తున్నావు కాబట్టి ఇట్ విల్ గెట్ థింగ్స్ వర్క్ ఫర్ యూ. క్లియర్ కదా? ఇప్పుడు
క్వశ్చన్ లో చిన్న మోడిఫికేషన్. ఇప్పుడు 1 2 3 ఉంది, 4 5 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. ఈ అరే నాకు ఎలా ప్రింట్ అవ్వాలంటే 3 2 1 6 5 4 8 7 లా ప్రింట్ అవ్వాలి. అర్థమైందా? నేను నీకు సెట్ 3 ఇస్తున్నా అంటే ప్రతిసారి సెట్ 3తో ఉన్న ఎలిమెంట్స్ అనేవి స్వాప్ చేయంటున్నా. బట్ లాస్ట్ లో ఒకటి ఎలిమెంట్స్ మిగిలిపోతాయి కదా, ఆ ఎలిమెంట్స్ కూడా స్వాప్ చేయంటున్నా. ఇందాక క్వశ్చన్ ఎట్లుంది, రేంజ్ ఉన్నంత వరకే స్వాప్ చేయాలి, మిగతా అన్ని ఎట్లున్నట్లు వదిలేయాలని క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే రేంజ్ లో ఉన్నాయి స్వాప్ చేయు, మిగిలిపోయిన ఎలిమెంట్స్ కూడా స్వాప్ చేయి ఇస్ మై క్వశ్చన్. ఎలా సాల్వ్ చేస్తావు? ఫస్ట్ నీ థింకింగ్ ఎలా ఉంటుందో చెప్పు నాకు. నువ్వు ఎలా ఆలోచిస్తావు ఈ క్వశ్చన్ ఇవ్వాలని? ఇప్పటివరకు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ని బ్రెయిన్ లో గుర్తుపెట్టుకొని ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయని ట్రై చేస్తావు చెప్పు. ఇందాక వైల్ లూప్ పైన ఇఫ్ లూప్ రాసాం కదన్నా, హై గ్రేటర్ దాన్ n-1 ఉంటే బ్రేక్ అని. అలా బ్రేక్ కాకుండా ఇప్పుడు హై గ్రేటర్ దాన్ n-1 ఉంటే అప్పుడు కే వాల్యూ అనేది -1 చేసుకొని ఏం చేయాలి సార్? ఇక్కడ చెప్పు రాస్తా. ఇఫ్ హై వాల్యూ ఇస్, ఇఫ్ హై ఇస్ గ్రేటర్ దాన్ n-1 అంటే కే వాల్యూ అనేది కే వాల్యూ ఈక్వల్స్ టు k-1. అప్పుడు 3 అనేది 2 కి మారుతుంది. కానీ సి ఇక్కడున్న హై వాల్యూ అనేది అంతే ఉంటది కదా, నువ్వు హై వాల్యూ ఏం మోడిఫికేషన్ చేయట్లేదు, హై వాల్యూ అంతే ఉంటది కదా. హై వాల్యూ క్యాల్కులేట్ అవుతుంది నెక్స్ట్ స్టేజ్ లోనే, వైల్ లో ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హైకి వెళ్ళిపోతుంది, లో ఇస్ లెస్ దెన్ హైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? నువ్వు చెప్పిన దాంట్లో యూఆర్ మోడిఫైయింగ్ కే వాల్యూ అంతే కదా. కానీ నాకు కే వాల్యూతో సంబంధం లేకుండా నేను వైల్ లూప్ లోకి వెళ్ళిపోతున్నా, లో ఇంకా హై వాల్యూస్ తీసుకొని. ఆలోచించు. ఫస్ట్ థింకింగ్ చెప్పు, నీ ఫస్ట్ స్టెప్ అంటే ఈ ప్రాబ్లం చూడండి, వాట్ విల్ బి యువర్ ఫస్ట్ థాట్? ఫస్ట్ థాట్ చెప్పు. నార్మల్ గానే 3 నెంబర్స్ ని మన ఫస్ట్ థాట్ ఏం రావాలంటే, ఈ ప్రాబ్లం లో నేను ఆల్రెడీ ఈ పార్ట్ వరకు సాల్వ్ చేయడం నాకు వచ్చు, అవునా కదా? ద ఓన్లీ టాస్క్ విచ్ ఐఎమ్ ఫేసింగ్ నాకు ఈ పార్ట్ మాటికే సాల్వ్ చేయడానికి రాదు, అవునా? వచ్చిన పార్ట్ రాసుకో. ఎప్పుడైనా వచ్చిన పార్ట్ అనేది మనం ఫాస్ట్ రాసేసుకోవాలి, ఎందుకంటే మనకు వచ్చు కాబట్టి. ఎట్లా రాస్తాం? ఫర్ ఎంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎన్, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ కే, int low is equal to y, int high is equals to I plus k minus 1. If high is greater than n minus 1, break, else while loop low less than high, స్వాప్ చేస్తాం, అన్ని వేస్తాం, అయిపోతుంది. ఇది నాకు తెలిసిన ఎగ్జిస్టింగ్ కోడ్. ఎగ్జిస్టింగ్ కోడ్ ఏం చేస్తుంది అంటే ఈ ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ ని 3 2 1 6 5 4 7 8 గా ప్రింట్ చేస్తుంది, అవునా? లాస్ట్ 7 8 గానే ప్రింట్ చేస్తుంది నేను రాసిన కోడ్ ఇప్పుడు. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ 7 8 ఐ వాంట్ టు ప్రింట్ 8 7 now. That is my challenge in front of me.
ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇఫ్ హై ఈస్ గ్రేటర్ దెన్ n minus 1 వీఆర్ జస్ట్ సింప్లీ బ్రేకింగ్ ద లూప్ కదా. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బ్రేక్ ఓవర్ హియర్, ఇక్కడ బ్రేక్ చేయకుండా కెన్ ఐ సే, ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ కెన్ ఐ సే హై ఈక్వల్ టు n minus 1. ఎప్పుడైతే నా హై అనేది n-1 దాటి వెళ్తుందో నేను దాన్ని లాక్కొని హై ఈజ్ ఈక్వల్ టు n-1 గా సెట్ చేయవచ్చా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 0, 2, 3, 5, ఇక్కడ 6, 7 అవునా? ఫస్ట్ టైం ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. am I రైట్? సెకండ్ టైం ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. am I రైట్? థర్డ్ టైం ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. ఫోర్త్ టైం ఐ వాల్యూ 9 వస్తుంది. 9 లెస్ దెన్ అండ్ ఈ కండిషన్ ఏమవుతుంది? ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది. సో నీ లూప్ అనేది ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే ఇటరేట్ అవుతుంది. ఆ ఇటరేట్ అయ్యే 3 టైమ్స్ లో ఎప్పుడైతే నీ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 ఉందో అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే అర్థం ఏంటిది? లో ఈజ్ ఈక్వల్ టు 6 అని ఉంది అవునా? అప్పుడు హై వాల్యూ ఎంత ఉంటుంది? 6 + 3 9 - 1 8 అని ఉంటుంది. 8 ఈస్ గ్రేటర్ దెన్ 7 కాబట్టి వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. కానీ ఇఫ్ ఐఎమ్ సమ్హౌ ఏబుల్ టు గివ్ మై లాస్ట్ ఇండెక్స్ యాజ్ హై, అప్పుడు ఈ 6, 7 ఈ 2 నెంబర్స్ స్వాప్ చేసేస్తుంది, అయిపోతుంది ఆన్సర్. అర్థమైందా? నేను నాకు వచ్చిన వాల్యూ క్యాలిక్యులేషన్స్ లో 8 వచ్చింది అవునా? 8 ఇస్తే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది, ఎందుకంటే అరే ఆఫ్ 8 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి. కానీ నేను నాకు వచ్చిన వాల్యూని లాక్కొని n-1 దగ్గర తీసుకొని వస్తాం, ఎందుకంటే ఐ వాంట్ టు సార్ట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ గివెన్ అరే ఆల్సో కాబట్టి, స్వాప్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ కాబట్టి. దిస్ ఈస్ ద కండిషన్. గాట్ ఇట్? ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఈ 3 ప్రాబ్లమ్స్ యూ ట్రై ఇట్ అవుట్ ఇన్ పెన్ అండ్ పేపర్. ఓకే, నీకే అర్థమైపోతుంది. అంటే ఇట్స్ నాట్ దట్ టఫ్, యాక్చువల్ చాలా ఈజీ అనమాట ఇవి. నేను నీకు నోట్స్ షేర్ చేద్దాము రిఫరెన్స్ కోసము అంటే నాకు ఎలా షేర్ చేయాలో అర్థమే అవ్వట్లేదు ఇది.